ఈ మహిళల క్రూరత్వం గురించి తెలుసుకుంటే ఒళ్ళు జలధరిస్తుందట. త్రిమూర్తి ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి, వినమ్రతకు చిహ్నం. మహిళలు వినయానికి, క్షమాగుణానికి మారుపేరు. కానీ చరిత్ర పుటలను తిరిగి చూస్తే ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. వాళ్ళ క్రూరత్వానికి యావత్ ప్రపంచం వణికిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. టార్చర్, మర్డర్లు, హింసించడం లాంటి ఎన్నో చేసి పైచాచిక ఆనందాన్ని పొందేవారు కొందరు క్రూరమైన మహిళలు. సాధారణంగా మనం క్రూరమైన వారంటే ఎక్కువగా మగవారిపైనే దృష్టి పెడతాం. కానీ ప్రపంచ చరిత్రలో క్రూరంగా ప్రవర్తించిన మహిళలు కూడా ఉన్నారట. మరి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇర్మా గ్రేస్. ఇర్మా ఈడా ఇల్సే గ్రేస్ అక్టోబర్ 7, 1923లో జర్మనీలోని మెక్లెన్బర్గ్ అనే పట్టణంలో పుట్టారు. నాజీ క్యాంపులలో ఆమె ఉండేది. మహిళల సెక్షన్లో వార్డెన్గా ఆమె పనిచేసేది. మానవత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఆమెకు బెల్సిన్ ట్రయల్ కోర్ట్ మరణశిక్షను విధించింది. ఆమె ఇతరులను వివిధ రకాలుగా హింసించేదట. ఆమె ఎప్పుడు భారీ బూట్లు తొడుక్కునే పెద్ద శబ్దం చేస్తూ నడిచేదట. ఆమె తన వెంట ఎప్పుడు ఒక పిస్టల్ ఉంచుకునేది. అతి చిన్న వయసులో చట్టపరంగా మరణశిక్ష పొందిన మహిళలో ఈమె ఒకరు. ఆమె డిసెంబర్ 13, 1945లో ఉరితీశారు. మిరా హిండ్లీ. మిరా హిండ్లీ 1942లో జన్మించింది. ఆమె సీరియల్ కిల్లర్గా ప్రసిద్ధి చెందింది. ఇయాన్ బ్రాడీ అనే వ్యక్తితో కలిసి 5 చిన్నపిల్లల్ని అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసింది. ఇద్దరు కలిసి 12 ఏళ్లలోపు ఉన్న ఒక పిల్లను, 2 టీనేజర్స్ ను కిడ్నాప్ చేసి లైంగికంగా హింసించి టార్చర్ పెట్టి చిత్రవదలకు గురి చేసి మరీ చంపారట. ఇడ్లీకు వరుసకు మరిది అయ్యే ఒక వ్యక్తి ఆమె గురించి సమాచారాన్ని పోలీసులకు చెప్పడంతో ఆమె పట్టుబడింది. 2002లో ఆమె జైలులోనే మరణించింది. ఇసాబెల్ 1451లో జన్మించింది. ఆమె కాస్టిల్, లియోని రాజ్యాలకు రాణి. ఆమె తన భర్త అరగన్ రాజ్యానికి చెందిన ఫెర్డినాండ్తో కలిసి చుట్టుపక్కల రాజ్యాలలో స్థిరమైన పాలనను తీసుకొచ్చింది. ఇసాబెల్, ఫెర్డినాండ్లు కలిసి ముస్లింలు, యాదవులను తమ రాజ్యం నుంచి బహిష్కరించారు. ఇసాబెల్కు 1974లో క్యాథలిక్ చర్చ్ వారు సర్వెంట్ ఆఫ్ గాడ్ గా ఆమెకు పేరు ఇచ్చారు. బేవర్లీ అలిట్. ఏంజల్ ఆఫ్ డెత్ గా బేవర్లీ అలిట్ కు పేరుంది. ఆమె అత్యంత క్రూరమైన మహిళలో ఒకరు. ఇంగ్లాండ్ కు చెందిన ఆమె ఒక సీరియల్ కిల్లర్. 4 పిల్లలను హత్య చేసినందుకు గాను, మరో 3 పిల్లలపై హత్యా ప్రయత్నం చేసినందుకు, ఇంకో 6 పిల్లలను తీవ్రంగా హింసించినందుకు ఆమెకు శిక్షలు పడ్డాయి. ఈ నేరాలన్నీ ఆమె కేవలం 59 రోజుల వ్యవధిలో చేసిందట. అది 1991లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్యలోనే. లింకన్ షైర్ లో ఆమె నర్సుగా పనిచేసేది. అక్కడే 2 పేషెంట్లకు ఆమె అధిక డోసులో ఇన్సులిన్ ఇచ్చింది. మరొక వ్యక్తి శరీరంలో పెద్ద ఎయిర్ బబుల్ నింపింది. ఇవన్నీ ఆమె ఎలా చేయగలిగిందో పోలీసులకు అంత చిక్కలేదు. మే 1993లో నాటింగ్ హోమ్ కోర్ట్ ఆమె చేసిన నేరాలకు గాను 13 మరణశిక్షలు విధించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.